క్వశ్చన్ అంతా వచ్చింది. సార్ ఏంటి టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితి లేదట, బాబు షూరిటీ మోసం గ్యారంటీలా మారింది, రాష్ట్రంలో స్కాములు తప్ప ఏమీ జరగడం లేదు, ఏ పని జరగాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనట, జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ఏంటో నేను చూపిస్తానని మళ్ళీ మరోసారి 25 నుంచి 30 ఏళ్ళు మనమే రాసుకోండి అంటున్నారు. అన్యాయాలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టం మరి హెచ్చరిక చేస్తున్నారు. ఒకసారి బయట ప్లే చేయండి. ఈరోజు ఏంది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే స్కాములు తప్ప ఇంకా ఏమీ జరగదు. ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక పాలన సాగించేటప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉండి పాలన ప్రతి పార్టీకి కానీ లేకపోతే ప్రతి ముఖ్యమంత్రికి కానీ ఆ ప్రతి నాయకుడికి కానీ ఆ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి కానీ ఏమనిపించాలి? అదిగో మా నాయకుడు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం, తన పలానా వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలని ప్రతి నాయకుడు అనుకుంటారు. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, అది దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం. ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తాం ఈరోజు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాలర్ పట్టుకునే రోజులు వచ్చేసినాయట, గ్రామాల్లోకి టీడీపీ నేతలు ఎవరో వెళ్ళే పరిస్థితి లేదట. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ వైసీపీ నిలదీసే పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, ఎక్కడైనా గ్రామాల్లో అవును ప్రజల్లో సూపర్ 6 అమలు కావడం అసంతృప్తి ఉండొచ్చు. తెలుగుదేశం శ్రేణుల్లో, జనసేన శ్రేణుల్లో మేము చాలా ప్రామిసెస్ చేశామే ప్రజలకు, కానీ నిధులు లేవు, బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, ఎక్కడ ఏమీ చేయలేకపోతున్నాం అనే భావన ఉండవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్ని సమీకరించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేటువంటి పాత్రలో వైసీపీ లేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లలో కనబడుతుంది తప్ప క్షేత్రస్థాయిలో వైసీపీ ఎక్కడా ఆ రకమైన యాక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయడం లేదు. ఈవెన్ మీకు తెలంగాణలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న పాత్ర కూడా మీకు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ మీకు అడుగడుగున అనేక అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేయగలుగుతుంది. అది రైతుల అంశం కావచ్చు, అది విద్యార్థుల అంశం కావచ్చు, అది భూసేకరణ కావచ్చు. కానీ ఆ రకమైన స్పిరిటెడ్ బ్యాటిల్ మీకు ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు. ఓన్లీ ఆ అడపాదడప జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్లోనో లేదా తన పార్టీ నాయకులు పిలిపించుకొని మాట్లాడే సందర్భంలోనో చెప్పడమే తప్ప ఫీల్డ్ మీద లేదు. మీకు నిజంగానే ప్రజలు కాలర్ పట్టుకొని అడిగే పరిస్థితి వస్తే వైసీపీ వాళ్ళు ఉండాలి కదా ముందట, దాన్ని ఉపయోగించుకోవడానికో లేదా వాళ్ళ నాయకత్వం వహించడానికో అది ఎక్కడా కనిపించలేదు. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సింది ముఖ్యమంత్రి 2.0 కాదు, ప్రతిపక్ష నేత 2.0లో ఏం చేస్తున్నాడు అని. మీకు 2014 నుంచి 2019 వరకు 1.0 అయిపోయింది. ఆ సమయంలో గట్టిగా నిలబడ్డాడు కనుక ప్రజలు 2019లో పవర్ ఇచ్చారు. 2024లో అపోజిషన్ లీడర్ 2.0 ఆ పాత్ర సరిగా పోషించండి, అసెంబ్లీకి రానంటాడు. సో ఇంకా చంద్రబాబు నాయుడు తప్పులు చేయకపోతాడా, తనకు లాభం కాకపోతుందా, ఇదే గోల తప్ప తన పాలనలో జరిగిన వైఫల్యం ఏంటి, ఆ వైఫల్యాలను తాను ఎలా ఒక ఆనెస్ట్ ఇంట్రాస్పెక్షన్ చేసి నేను ఈ తప్పుల్ని మళ్ళీ చేయను అని ఒక ఇంట్రాస్పెక్షన్ కనుక ప్రజల ముందు కనబడితే ప్రజల విశ్వాసం పెరుగుతుంది.